హీరోకి 15 ఏళ్ల జర్నీ ఉంటే, ఆ జర్నీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటది అని తెలియాలంటే ఖచ్చితంగా ఈ నటుడిని చూడాల్సిందే మనం. కారణం ఏందంటే, ఈ నటుడు తెలుగు నటుడనే కాదు, తమిళ్‌లో పోయినా చాలా ఫేమస్. అలాగే బాలీవుడ్‌కి పోయినా ఫేమస్సు. ఎక్కడ బేషిజం ఉండదు. చేసే పని చాలా క్రిస్టల్ క్లియర్‌గా చేస్తాడు. చాలా క్వాలిటీగా చేస్తాడు. అతనే హీరో సందీప్ కిషన్, అందరికీ తెలిసిందే. కంగ్రాచ్యులేషన్స్ సందీప్ కిషన్. థ్యాంక్ యూ 15 అన్న. ఇయర్స్ అయిపోయింది. చూస్తా థ్యాంక్ యూ అన్న. చూస్తా కళ్ళ ముందు. థ్యాంక్ యూ మా అన్న. ఇంట్లో లిటరల్లీ మీ పిల్లాడు కళ్ళ ముందే. అదే ఇంట్లో పిల్లాడు పెరిగినట్టు పెరిగిపోయావు. థ్యాంక్ యూ అన్న. ఐయామ్ సో హ్యాపీ. ఎందుకంటే ప్రస్థానంతో మొదలవటం ఒక ప్రస్థానం. ఎస్పెషలీ అలాంటి సినిమా, అలాంటి క్యారెక్టర్ అనేది అది ఇంట్రెస్టింగ్ జర్నీ. అదే ఒక అందరికి దొరకదు ఆ ఛాన్స్. చాలా తక్కువ మందికి కుదురుతుంది. నువ్వు చాలా డెస్పరేట్‌గా ఉండేవాడివి ఫస్ట్ నుంచి కూడా. అది చాలా ఇప్పుడు 30 సినిమాలు అయిపోయినాక మాట్లాడుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కానీ, ఆ రోజుల్లో నువ్వు ఎంత స్ట్రగుల్ కష్టపడేవాడివి, ఎంత ఫైట్ చేసేవాడివి ఒక క్యారెక్టర్ కోసం, అది నేను కళ్ళారా చూశాను. థ్యాంక్ యూ. అందుకనే ఐఎమ్ సో హ్యాపీ హ్యావింగ్ మీ లైక్ బ్రదర్. ఎప్పుడు కూడా అదే నవ్వు ముఖం, అదే ప్రేమ, అదే ఆప్యాయత. నేను అడగగానే ఒక మంచి పాడ్కాస్ట్ చేద్దాం అనగానే వచ్చినందుకు సో హ్యాపీ. అయ్యో నిజంగానే మీరు నాకు చాలా ఇష్టం అన్న. సో నేను పాడ్కాస్ట్లో కూడా ఏంటంటే టెక్నికలీ నాకు మాట్లాడడం ఇష్టం, కానీ ఈ మధ్యన మాట్లాడడం బాగా తగ్గించేసా. అవును, చాలా ఎందుకు అని చెప్పి మనం ఎందుకు మాట్లాడకుండా ఉంటేనే బెటర్ ఏమో అనే ఒక చిన్న పాయింట్కి వచ్చి తగ్గించా. సో మీరు అడిగినప్పుడు కూడా నాకు ఏంటంటే ఇది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్లా ఉంటుంది, నాకు ఫన్గా ఉంటుంది కదా. నాకు సందీప్ కిషన్ అనగానే నాకు క్యారెక్టర్ గుర్తొచ్చేస్తుంది. అదేంటంటే ఐ ఎంజాయ్డ్ థరోలీ. మీరు నమ్మరు, నీ సినిమాల్లో నేను 5 సార్లు చూసిన సినిమా గుండెల్లో గోదావరి. థ్యాంక్ యూ అన్న. నేను ఇన్ఫ్యాక్ట్ 2-3 ఇయర్స్ అగో మళ్ళీ యూట్యూబ్లో లాక్డౌన్ టైంలో అనుకుంటా యూట్యూబ్లో వేసుకొని చూసుకుని మళ్ళీ లక్ష్మి గారికి ఫోన్ చేశా. ఏంటిది మనం ఆ టైంలో ఏం చేశారు మీరు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు షూట్ దట్ ఫిల్మ్ అని. లక్ష్మీ మంచి గారు కూడా నేను ఆ క్రెడిట్ మీద ఇమ్మీడియట్గా జోరు ఆయనకి. నేను ఆఫ్టర్ వెంకటాద్రి నేను ఒప్పుకున్న ఫస్ట్ సినిమా జోరు. కథ కూడా లేదు, సినిమా డైరెక్టర్ చేద్దామండి అంతే, దాని మీద వెళ్ళాం. కానీ అంత మంచి డైరెక్టర్స్ అనుకున్న వాళ్ళు ఆఫ్టర్ 10 ఇయర్స్ కనబడట్లేదు ఎక్కడ. అది పర్సనల్ చాయిస్ అండి. దీని మీద మీరు మాట్లాడాలి. కుమార్ గురించి ఇప్పుడు నాట్ ఓన్లీ కుమార్ నాగేంద్ర. నాకు కూడా కుమార్ నాగేంద్ర పర్సనల్గా ఇష్టం, నాకు ఫ్రెండ్. ఎక్కడున్నారో తెలీదు. నాకు ఎంత బాధగా ఉంటుంది అంటే, అరే ఒక గ్రూప్లో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అలా నించున్నప్పుడు మీ అందరూ ఆయన సరెండర్ అయినప్పుడు అప్పుడు ఎంత గొప్పగా కనిపిస్తారో, ఆఫ్టర్ ద మూవీ మీరందరూ స్క్రీన్ మీద కనపడి ఎక్కడో అక్కడ వెళ్ళి కుదురుకుంటారు. వేర్ ఈజ్ ద డైరెక్టర్? సో అన్నది ఇలా రెండన్న. ఇప్పుడు టెక్నికలీ నా పర్స్పెక్టివ్లో నన్ను అడిగితే నేను కూడా ఇవాళ కనిపించకుండా దాకోవచ్చు. హౌ ఐ చూస్ టు ఫైట్ ఇస్ మై చాయిస్, ఫస్ట్ పాయింట్. రైట్. రెండోది, నేను ఎంచుకునే మ్యాక్సిమం డైరెక్టర్స్ కొంచెం తిక్కున్న వాళ్ళే. ఓకే అన్న, వాళ్ళు తిక్క మంచిదే. ఓకే అన్న, ఇది ఎలా అంటే ఇప్పుడు మా మైకిల్ డైరెక్టర్ ఉన్నాడన్న. ఈ మైకిల్ డైరెక్టర్కి మా సినిమా రిలీజ్ అవ్వగానే తమిళ్లో చాలా పెద్ద సూపర్ స్టార్తో సినిమా ఓకే రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన చేస్తానంటున్నాడు. కానీ మైకిల్ ఆయన అనుకున్నట్టు జనాలు రిసీవ్ చేసుకోవాలి, ఆయన చేయని వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే నేను బాక్సింగ్ నేర్చుకుంటే హిమాలయాలో ఉన్నాను అంటాడు. ఇట్స్ హిస్ పర్సనల్, దే ఆర్ వెరీ పర్సనల్ పీపుల్. సూపర్ అసలు. ఓకేనా, మీరు విఏ ఆనంద్ అన్న, లోకేష్ అన్న, ప్రవీణ్ సత్తారు అన్న, మేర్లపాక గాంధీ అన్న, దే ఆర్ ఆల్ వెరీ ఒరిజినల్. మేర్లపాక గాంధీలో మీరు ఎలాంటి కథలో కూడా ఒక ఫోక్లోర్ కామెడీలో ఒక ఎమోషన్ చెప్పగలరు, ఒక నీతి చెప్పగలరు. సూపర్ క్యారెక్టర్. ఓకేనా, ఎవ్రీబడి ఆర్ యూనిక్లీ ఒరిజినల్. దీస్ ఆర్ ఆల్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ చెప్పిన వాళ్ళందరూ. ఇప్పుడు కుమార్ అనే వ్యక్తి, కుమార్ గారు, ఇప్పుడు నేను డైరెక్టర్ గారు అనేవాడిని, ఆయన హీరో గారు అనేవారు, ఒకే వయసు. ఆ ఏజ్లో మేము ఇంకా 24-25 టైం, ఇంక్లూడింగ్ ఇప్పుడు మన రాధాకృష్ణ మహేష్ ఉన్నారు. ఇప్పుడు మొన్న మిస్టర్ మిస్సెస్ పోలీస్ మహేష్ బాగా సుప్రీంలీ ఒరిజినల్. మేబీ ఒక 2-3 తప్ప అందరూ తిక్కలోళ్ళే. నేను తిక్కలతో పని చేశా. సో వాళ్ళ తిక్కల పనికి లాజిక్ ఉండదు, దే ఆర్ ఒరిజినల్ బై దేర్ స్టైల్. సో నేను వాళ్ళ టైంని నేను ఇప్పుడు పెద్ద పట్టించుకోను, ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు సినిమా తీసినా 10 తీస్తారు. ఓకే, ఇట్స్ దేర్ విష్. వాళ్ళకి అవకాశం లేక వాళ్ళు కూర్చోాల, వాళ్ళకి 3 లెక్కలు చేయట్లా అంతే. నేను పనిచేసిన ఏ డైరెక్టర్లు మెగా బ్లాక్ బస్టర్ కొట్టిన రోజు కానీ చాలా బ్యాడ్ ఫిల్మ్ అంటే అనుకున్నంత జరగని రోజు కూడా వారిలో ఏ తేడా ఉండదు. అది మీరు లోకేష్ అన్నా సరే, ఆనంద్ అన్నా సరే, రాజ్డీకే అన్నా సరే, దే ఆర్ ద సేమ్ పీపుల్. సో దట్ ఈస్ వై ఐ థింక్ సమ్వేర్
ప్రవీణ్ సత్తారు అవును. నేషనల్ అవార్డు వచ్చిన రోజు సేమ్ ఏం మారదు. అలానే ముచ్చట చెప్తాం. సో ఐమ్ సెయింగ్ నో ఉన్నతి అలాగే ఉంటుంది, బట్ దానివల్ల పెరగడం తగ్గడం ఏమి ఉండదు. సో ఐ బీన్ వెరీ లక్కీ టు బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెరీ యూనిక్ హ్యూమన్ బీయింగ్స్, వెరీ యూనిక్ క్రియేటివ్ బ్రెయిన్స్. కానీ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరికీ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, ఇలాగా ఆ తెక్కుండే లేకపోతే ఆ కెపబిలిటీస్ ఉన్నవాళ్ళు అందరి డైరెక్టర్ల దగ్గర ఉంటారు. కానీ నీకే ఎందుకు యూనిక్నెస్ అర్థమవుతుంది? అది అర్థం చేసుకునే వాళ్ళని బట్టన్న. ఇప్పుడు నాకన్నా బెటర్గా వేరేలా అర్థమయ్యేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. ఇప్పుడు విజయ్ సేతుపతి ఉంటారు, కొన్ని కథలు మనకి విన్నప్పుడు కదా అర్థం కావు, అందులో ఆయన ఏదో థర్డ్ లేయర్ కూడా చెప్తాడు. అది ఇట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్, టైమ్, ఏజ్, స్పేస్ టీచర్స్ యూ ఆల్ ఆఫ్ దట్ కదా. ఇప్పుడు సంజయ్ ఉన్నారు, మన విజయ్ గారి అబ్బాయి. నాకు ఒక 24 ఏళ్ళ అబ్బాయి, ఒక రాష్ట్రానికి సినిమా వారసుడు అంటే తనే. ఊరికి రామ్ చరణ్ సంజయ్ కదా, మళ్ళీ ఒకడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. తను అనుకుంటే ఏమన్నా వస్తుంది చేతికి టీవీ మీద. నేను సరదాగా మాడుకుంటేనే లోకేష్ డైరెక్షన్, అనిరుద్ మ్యూజిక్, ఓకేనా, ఇలా సినిమా సెట్ అవుద్ది ఫస్ట్ టైం డెబ్యూటాన్గా. బట్ అతను నాకు ఇదేమి వద్దు, నేను డైరెక్టే చేయాలి, నాకు సందీపే కావాలి, ఓకేనా అనుకుని కట్ చెప్పి సెట్లో నేను ప్రతిరోజు తన వర్క్ చూస్తుంటే ఇప్పుడు నాకు దానిపైన పెద్ద కారణం అక్కర్లా తనతో నాకు పని చేయడానికి. ఇప్పుడు దానివల్ల వచ్చే బ్యాక్ ఇవన్నీ సెకండ్. అంటే ఏం చెప్పి ఎంతమంది విజయ్ గారి ఫ్యాన్స్ చూస్తారు, సినిమా బాగుంటేనే వాళ్ళు చూస్తారు. బట్ దాన్ని దాటి ఇలాగ ఒక మనిషి బ్రెయిన్ ఆలోచిస్తుంది, ఈ మనిషితో నేను ట్రావెల్ అవ్వాలి, ఈజ్ మై చాయిస్. ఐ హావ్ నెవర్ మెట్ ఎ 24-year-old who has everything in his hands and comes in reverse and says I don't want anything, I want to do this. సూపర్ కదా. అంటే దట్ ఈస్ మై లైకింగ్. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే మీ పాయింట్ నాకు అర్థమైంది. అంటే ఒక యూనిక్నెస్ ఉంది, ఇది స్పెషల్ అనుకుంటే మీరు ఉంటారు అందులో. అదే నేను ఎతికి, ఒకటి కథలో స్పెషల్ ఉండాలి, లేదా మనీ స్పెషల్ ఉండాలి, ఈ రెండు లేకపోతే దొరికేస్తాం. అవును, ఈ రెండులో ఏదో ఒకటి ఉండాలనేది నేను ఇప్పుడు మీరు విజయ్, సూపర్ స్టార్ విజయ్ కొడుకుతో సినిమా చేస్తున్నారు. హీస్ జస్ట్ ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్లో అతని ఫస్ట్ సినిమాకి అసలు మీరు పర్టికులర్గా చేస్తానని చెప్పడానికి రీజన్ ఇందాక చెప్పారు. ఈ చెప్పినప్పుడు వాట్ ఈస్ విజయ్స్ ఫీలింగ్? ఇప్పుడు నువ్వు ఎంత సీనియర్వి, ఇతనితో ఎలా చేస్తామని విజయ్ గారు లాంటి వాళ్ళు అంటే అర్థం కదా. ఇప్పుడు విజయ్ ఫాదర్ వాళ్ళ కొడుకుతో సినిమా చేయడానికి నీకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నీకు 30 ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ బ్యాగేజ్ ఉంది. అబ్బాయి కొత్తతో చేయడానికి ఈక్వేషన్ ఏందని ఏమన్నా అడిగారా అని అడుగుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెంకటాద్రి అన్న, రాధాకృష్ణయ్య అన్న, మానగరం అన్న, ఆల్ దీస్ వర్ 25, 26 year olds at that period కదా. అప్పుడు నాకు ఏజ్ కాబట్టి ఒక ఫ్రెండ్లీ జోన్ ఉండేది. నెక్స్ట్ నేను విజయ్ గారిని ఫస్ట్ టైం కలడానికి వెళ్ళినప్పుడు ఒక యాక్టర్ అయ్యాక లియో లాంచ్ అప్పుడు నాకు లోకేష్ తీసుకెళ్ళాడు. నేను లేట్కి వెళ్ళా పూజకి, నాకు కొంచెం మొహమాటం, పూజ టైంలో ఎక్కువ మంది ఉంటుందని ఒక 2 గంటలు లేట్కి వెళ్ళా. ఈడ ఆయన కలాలన్నాడు, నువ్వు లేట్ అని చెప్పి నేను తీసుకెళ్ళిపోయాడు. ఆయన నన్ను కలిసిన, నిజంగా చెప్తున్నానండి, లైక్ ఆఫీస్ టీచర్, హీ వాజ్ సో స్వీట్, సో డౌన్ టు ఎర్త్. ఆయన కూర్చోబెట్టి నా వేరే సినిమాలు చెప్పి, మానగరంలో డైలాగ్ ఏదో చెప్పి, ఇలా చెప్తావు కదా అది భలే చేసావు, అది నేను చెప్పుకుంటూ వచ్చి, నా కొడుకు నువ్వు అంటే చాలా ఇష్టం అన్నారు. నేను సార్ అన్నాను ఇమీడియట్గా, లోకేషన్ బయటికి చెప్పకరా, ఆయన ఏదో మంచిగా చెప్తున్నాడు అంటే, నేను సీరియస్ చెప్తున్నాను అన్నాడు. అదే మాట వెన్ హీ కేమ్ హీ టోల్డ్ మీ, సంజయ్ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను తన మొత్తం మీరు నాకు చెప్పారు కదా ఈ సినిమా పేర్లు, ఈ సినిమాలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు నాకు నా బిగ్గెస్ట్ గ్రాటిఫికేషన్ ఏమనిపించిందంటే, అరే మనం ఇదే కదా ల్యాండ్ చేయాలనుకున్నాం, ఇలాంటి ఒక వ్యక్తి కూడా నోట్ చేస్తున్నాడు. బికాస్ హీ హ్యాస్ యాక్సెస్ టు, హీఈస్ కమింగ్ ఫ్రమ్ అ హౌస్ హోల్డ్ విచ్ హ్యాస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ అండ్ సెలబ్రేటెడ్ ఫిల్మ్స్, అండ్ టు కమ్ అండ్ నోటీస్ వన్ యాక్టర్ హూస్ డూయింగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ మీన్స్ ఏదో ఐడెంటిటీ ఫామ్ చేసాం. బట్ నేను తనతో సినిమా చేయాలనుకోవడానికి మాత్రం బిగ్గెస్ట్ కారణం, ఇవాళ రోజు సినిమా బాగుంటేనే వర్కౌట్ అవుతుంది, వేర్ యూ కమింగ్ ఫ్రమ్ ఇస్ ఆల్ సెకండరీ. బట్ బియాండ్ దాట్, ద ఫ్యాక్ట్ దట్ ద వే హీఈస్ చూసింగ్ హిజ్ మైండ్, నాకు ఇంత సోర్సెస్ ఉన్నా కూడా నేను ఇదే చేయాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఇదే ఇష్టం అని తన ఐడెంటిటీని తను ఎదుక్కుంటున్నాడు. తన ఐడెంటిటీని తను ఎదుక్కుంటూ తనకి అట్లీస్ట్ 80% ఇండస్ట్రీకి తను అడిగితే ఇమీడియట్గా ఓకే చేసే రిసోర్స్ ఉన్నాయి. తను నన్నే ఎత్తుక్కొచ్చి దానికి ఇదే కారణం చెప్తున్నాడు. మీరు ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ఫామ్ చేశారు, దట్ ఈస్ మై ఇది, ఐ వాంట్ వర్క్ విత్ యూ. వై వుడ్ ఐ నాట్ వర్క్ విత్ దట్ బ్రెయిన్? నాకు దాని తర్వాత దట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను నిజంగా చెప్తున్నాను, అబ్బాయి ఎంత కష్టపడ్డాడు అంటే, ఇప్పుడు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు కష్టపడతారు, అందరు ఫస్ట్ టైం డైరెక్టర్స్ కష్టపడతారు. సో దానికి నేను ఎక్స్ట్రా అని చెప్పను, బట్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్లు జనరల్గా ఎంత కష్టపడతారో వాళ్ళల్లో కూడా ఉన్న ద బెస్ట్ హార్డ్ వర్కర్స్ కింద
తను నాకు ప్రతిరోజు ప్రూవ్ చేసుకున్నాడు. ఈజ్ నెవర్ వన్ డే. ఎలా వస్తుంది సినిమా? వాట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్? It's a new age commercial entertainment. It's for everybody because he also comes with the responsibility of having to cater to a very vast section of the audience. ఇప్పుడు ఏంటి సందీప్ ఏం చేస్తున్నాడు, సందీప్ కరెక్ట్ లైన్లో ఉన్నాడా, సందీప్కి ఏమైంది అనే ఒక క్వశ్చన్స్ వచ్చాయి. అప్పుడు దానికి కరెక్ట్ సమాధానంగా భైరవ్ అంటే ఒక హిట్, ఒక సెంచరీ, ఒక సెంచరీ 4 అవుట్లకి ఓకే మొన్న సెంచరీ కొట్టాళ్లే ఇదేదో మిస్ అయింది అనుకునే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తాను. అలాంటి టైంలో నాకు మీరు చెప్పిన సినిమాల్లో నాకు పర్సనల్గా మైకేల్ సినిమా అసలు కానీ నేను కూడా అరే మైకేల్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూశాను. ఎందుకో సడన్గా ఎందుకో నాకు నేనే చాలా ఎదురు చూసాను. మైకేల్ రైట్ ఫ్రమ్ ద ఇంటెంట్ టు ద మేకింగ్ సూపర్. నేను సినిమా చూసినప్పుడు, నేను సినిమా చూడడం కూడా ఎప్పుడు హిందీ డబ్బింగ్ కోసం, డైలాగులు తక్కువే కదా, నేను తెలుగు డబ్బింగ్ ఫ్లోలో చెప్పేసా. హిందీ డబ్బింగ్ కోసం చెప్తుంటే ఉండరా బాబు ఏమొచ్చిందో అసలు చూసుకుందాం చూపియండి. ఆ టైంలో మీరు కరెక్ట్గా చూసారంటే నేను ఎప్పుడు నా సినిమా మార్నింగ్ షో చూసిందే లేదు, అసలు చూసిందే లేదు. నా సినిమా రిలీజ్కి ముందు కూడా చూస్తే నాకు ప్రెషర్ ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు నాకు ఇవాళ వరకు ఏ సినిమా అయినా సరే డబ్బింగ్ టైంలో చూసినప్పుడు నాకు ఏమేమైతే నాకు తప్పు అనిపిస్తాయో ఎగ్జాక్ట్గా కొడతాయి. చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు ఇది ఇప్పుడు కరెక్ట్ చేయగలమా లేవా అనేది ప్రాబ్లం. అందుకే వీళ్ళు నాకు ఎప్పుడు రిలీజ్కి 15 రోజుల ముందు 10 రోజుల ముందు వరకు ఎవరైనా డైరెక్టర్ ప్రొడ్యూసర్ సినిమా చూపిరు, నేను నష్టపెడతాను అని. మైకేల్ టైంకి దాని మీద ఉండే బజ్కి అండ్ డైరెక్టర్ అంటే నాకు ఇవాళకి చాలా చాలా నమ్మకం. అప్పుడు ఆర్ఆర్ఆర్ పక్కన ఇద్దరు హీరోలు ఏమన్నారంటే మార్నింగ్ షో ఫ్రెష్గా సినిమా చూస్తాం. సో ఈయన ఏమన్నాడంటే ఒకసారి మీరు నమ్మి ఫ్రెష్గా మార్నింగ్ షో సినిమా చూద్దాం అన్నాడు. నేను దేవుడు అన్ని కరెక్ట్గా గురిస్తున్నాడేమో చూద్దాం అని. బట్ నేను డబ్బింగ్ చూసినప్పుడు నాకు 2 ప్రాబ్లమ్స్ ఏమనిపించిందంటే ఐ ఫెల్ట్ లైక్ ద వాయిస్ ఓవర్ అనవసరంగా మరీ ఏదో అది హెవీ అంటే అది నరేషన్ అప్పుడు ఓకే, బట్ అవే పదాలుగా రైటర్ రాసి వచ్చినప్పుడు బాలా ఒకలా ఉంది. నరేటివ్ స్టైల్ కొంచెం ఫాస్ట్ అవ్వాలి, నాట్ స్లో. అంటే ఒరిజినల్ నాకు తెలుసు ఆ సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ ఎడిట్ ఉంది, ప్రీ డబ్ ఎడిట్ ఉంది. ఎప్పుడు చెప్పేవాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఎడిట్ ఉందని, దానికి ఎక్స్ట్రాడినరీ ఎడిట్ ఉంది, ప్రీ డబ్ ఎడిట్ సూపర్. సో ఇప్పుడు నేను ఇది నైట్ చూస్తుంటే నాకు తెలిసింది ఓకే ఇవాళ వరకు ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అవును, బిట్లుగా నాకు అంటే మళ్ళీ డైరెక్టర్ ఆ మాట అన్నాడు. సినిమా నేను అప్సెట్ అయిపోయి నన్ను పని చేద్దాం బ్రో, రీఎడిట్ చేసి ఇచ్చేద్దాం అంటే బ్రో 2 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. నేను ఓరి నీ కల్ట్ ఫ్యాన్స్గా తగలయ్యా, ముందు ఇప్పుడు థియేటర్లో చూడాలి. దట్ మ్యాన్ చాలా జెన్యున్గా 200% చేసాడు. నేను బట్ దట్ ఫిల్మ్ ఇస్ ఇవాళ సందీప్ ఇప్పుడు అన్న నెంబర్స్ని దాటి సినిమా ఆడడం దాటి పర్సనల్ ఇంట్రెస్ట్ మనిషి మీద ఉంటే తప్ప ఏ యాక్టర్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వడం. కరెక్ట్. నా మీద పర్సనల్ ఇంట్రెస్ట్ మళ్ళీ చాలా పెద్ద రకంగా రావడానికి కారణం మైకేల్. అదే ఇప్పుడు నాకు నేను ఇదే పాయింట్ అన్న, అబ్బా ఏంటో నాకు సందీప్ అసలు సూపర్గా ఉంటుంది అన్న, ఈ సినిమా మాత్రం మనం కొడుతున్నామని చెప్పి నాకు పర్సనల్గా చెప్పాడు. బట్ ఎందుకు నేను ఎంజాయ్ చేయలేకపోయింటే వాడు సార్ సూపర్గా ఉంటుంది సార్, అసలు అందులో పాట ఉంటుంది సార్ అని చెప్పి టక్మని నాకు తీసి వినిపించాడు. అది జెన్జీలో ఒక బ్యాచ్ అది భయంకరంగా అది నాకు అర్థం కాల. ప్రామిస్ ఇందాక నువ్వు ఒక 1 hour ముందు నా రూమ్లో సిస్టమ్ పని చేయకపోతే నేను నా ఎడిట్ రూమ్లోకి వెళ్ళి నా టీంతో కూర్చొని అరే నాకు సందీప్ గారు వస్తున్నారు లైట్ సెట్ చేయండి, నాకు అవునరా నాకు ఈ సినిమాలన్నీ చూస్తా, ఇక లిస్ట్ అంతా చదువుతా, ఇలా మాడతా, ఈ సినిమా అప్పుడు నేను ఇలా ఉన్నాను సందీప్తో, ఇక్కడ మనం పార్క్ హైత్లో ఇలా ముచ్చట చెప్పుకునేవాళ్ళం, ఇలా ఎన్ని సరదాగా మీ గురించి చెప్తా ఉంటే నేను ఎందుకు చెప్తానంటే నాకు మళ్ళీ మెమరైజ్ చేసుకొని మీతో మాట్లాడటానికి, నేను మాట్లాడితే అదొక నాకు ఒక ఎక్సర్సైజ్. అలా చెప్తున్నప్పుడు మైకేల్ నాకు నచ్చలేదండి, సార్ మీరు ఏ సినిమా చెప్పబోయి ఏ సినిమా చెప్తున్నారా సార్, మైకేల్ చాలా బాగుంటుందని చెప్తున్నాడు. అదే సో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నేను తప్ప అతను తప్ప ఈ కన్ఫ్యూజన్ అదే నేను చెప్పేది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అతని నోటి నుంచి వచ్చిన మాటనే ఆ టైంలో నేను గట్టిగా 10 మంది దగ్గరికి పుష్ చేయగలిగి ఉంటే అది హిట్ సినిమా. ఓకే, మీకు అనిపించిన మాటే 10 మందికి వినిపించగలిగింది. అది నాకు ప్రమోషనల్గా నా ఫెయిలియర్. ఒక థియేట్రికల్ రెవెన్యూ కలెక్టింగ్ ఫిల్మ్ ఇస్ నాట్ జస్ట్ ద ఫిల్మ్ అన్న. ఒక అబవ్ యావరేజ్ ఫిల్మ్ మంచి డేట్తో మంచి ప్రమోషన్తో వస్తే యూ కెన్ మేక్ ఇట్ అ గుడ్ రెవెన్యూ కలెక్టింగ్ ఫిల్మ్. బట్ ఒక 200% అందరికీ నచ్చిన సినిమానా అంటే ఇట్ డింట్ వర్క్. ఇప్పుడు దాంట్లో చాలా కొత్త విషయాలు చాలా చేసి ఉంటారు. అదో ఫార్మాట్ ఉంది మర్చిపోయా, షేక్స్పియర్ ఉంది, 6 క్యారెక్టర్లే ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరు చంపుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో 1-2 క్యారెక్టర్లు మిగులుతాయి. ఇలా చాలా జీనియస్ టెక్నికాలిటీస్ చాలా చేశారు. అవును, బట్ కొన్ని విషయాల వలన అండ్ ఆల్సో ఇఫ్ యూ రియలైజ్ ఇన్ ద లాస్ట్ 3-4 years అన్న there's a lot of this online planned negativity which comes out.
రైట్ ఇది లాస్ట్ 3-4 ఇయర్స్లో మీకు హెవీగా జరిగేది. జరుగుతుంది. ఇది నాకు ఆ టైంలోనే నేను రియలైజ్ అవ్వడం మొదలుపెట్టి అప్పుడు నాకు పెద్ద తెలియలా. దాని తర్వాత నాకు అర్థమైంది మనం జస్ట్ దాని మీద గట్టిగా ఒక ఫోర్స్ వేసి ఉంటే పని జరిగిపోయింది. అప్పుడు నాకు కెపాసిటీ లేదు. నాకు భైరవకోన మీద కూడా వచ్చింది, బట్ భైరవకోన మీద నా దగ్గర ఫోర్స్ ఉంటుంది. ఆ టైం నేను మైక్లో నేర్చుకున్నాను కాబట్టి. అంటే ఇవన్నీ నేను షోర్ ఇన్ ద సిటీ అప్పుడు 2010లో బాంబేలో నేర్చుకున్నాను. షోర్ ఇన్ ద సిటీ గురించి షోర్ ఇన్ ద సిటీ అప్పుడు ఈ పిఆర్ అప్పుడు పక్కన షోర్ ఇన్ ద సిటీ దమ్మరదం రానాది 2 వారాల గ్యాప్లో రిలీజ్ అవుతుంది. ప్రమోషన్గా రానా మొత్తం కనిపిస్తున్నాడు. ఓకే, షోర్ ఇన్ ద సిటీకి నేను ఏమో చేస్తాను ఇది ఎలాగన్నప్పుడు అప్పుడు నాకు చెప్పి ఇక్కడ పిఆర్ ఏజెన్సీలు ఉంటాయి. అప్పట్లో వాళ్ళకి నెలకి 1,50,000-2 లక్షలు కట్టాలి. ఓకే, నా బడ్జెట్లో నేను నీళ్ళతో వాళ్ళతో మాట్లాడుకుని నాకు అమౌంట్ కుదుర్చుకుని అప్పుడది ఎలా అంటే నైట్ బస్సు ఎక్కితే మార్నింగ్ బాంబేలో దిగుతా. మీకు డామ్స్ ఉంది, బంక్ డామ్స్, హై క్వాలిటీ డామ్స్. నైట్ 350 ఉంటుంది. నేను వెళ్ళి డామ్స్లో నా బ్యాగ్ పెట్టుకుని మార్నింగ్ వెళ్ళి బాలాజీ ఆఫీస్లో అప్పుడు ప్రియా అవెన్ అని చెప్పి షీ వాజ్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్ అక్క అనేవాడిని. సో అక్క దగ్గర నేను బ్యాగ్ పెట్టేసి నేను ఆడిషన్స్ చేసుకుని మీటింగ్ చేసుకొచ్చేవాడిని. సో అలా నేను ఆఫీస్కి తిరిగితే నాకు ఒక పిఆర్ కంపెనీ అనుకుంటే వాళ్ళు నాకు ఇవన్నీ చెప్పారు ఇలా చేస్తారు. ఇవాళ ఇప్పుడు నేను ఫిల్మ్ఫేర్ మీరు అంటారు కదా నా ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు, నేను ఫిల్మ్ఫేర్ అది హోస్ట్ చేశానంటే ఎలా చేశా 2000 టైంలో ప్రస్థానం అనే సినిమాకి ఒక్క నామినేషన్ కూడా లేదు. అప్పుడు నాకెంత 22 ఏళ్ళు 23 ఏళ్ళు. ఈ సినిమాకి నామినేషన్ రాకపోవడం ఏంటని చెప్పి నేను ఇంటర్వ్యూలన్నీ మన రివ్యూలన్నీ ప్రింట్అవుట్లు తీసుకుని దాని గురించి ర్యాండమ్ క్లిప్స్ అన్నీ ప్రింట్అవుట్లు తీసుకుని బాంబేకి వెళ్ళి బస్ ఎక్కి బాంబేలో దిగి సౌత్ బాంబేలో అక్కడ మన టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ టాప్లో ఫిల్మ్ఫేర్ ఆఫీస్ ఉంటే నేను కూర్చున్నా. ఎందుకు దీనికి అక్కడ ఆఫీస్ రిసెప్షన్ ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఇప్పుడు అమ్మాయి అక్కడ లేదు, రుక్షార్ దెబ్బో అని. వై యూ హియర్ అంటే ఐ నీడ్ టు మీట్ జితేష్ పిల్లై అంటున్నా. ఓకేనా, ఆవిడేమో హూ ఆర్ యూ అంటే తెలుగు యాక్టర్ అంట. ఓకే వెయిట్ అనుకుని రిక్షార్ లోపలికి వెళ్ళింది. షీ కాల్ ఫర్ జితేష్. షీ లైక్ బచ్చా వై యూ హియర్ హూ ఆర్ యూ అని. ఐ నీడ్ టు టాక్ ఫర్ 10 minutes అన్నా. మీరు నమ్మరు, నేను ఇక్కడ కాఫీ టేబుల్ మీద కూర్చుంటే నా చుట్టూ ఫిల్మ్ఫేర్ ఆఫీస్ అంతా ఒక 7 తిరిగి ఉన్నారు. నేను కాఫీ గ్రీన్ టీ అని ఉండప్పుడు కాలుతూ ఇలా చూస్తూ మారుతుంటే వాళ్ళందరూ నన్ను షాక్లో చూస్తున్నారు. నువ్వు ఏంటి బ్యాగ్ వేసుకుని సినిమాకి నామినేషన్లో రాలేదని ఇక్కడికి వచ్చేవా అంటే నేను పేపర్లన్నీ వేస్తే ఆ ఇయర్ దేవకి క్రిటికల్ బెస్ట్ డైరెక్టర్, సాయి అంకుల్కి అవును బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చింది. అసలు నామినేషన్ లేదు. ఓకేనా, ఇప్పుడు నేను ఎందుకు చేశానంటే నాకు పిచ్చి. ఓకేనా, ఇవాళ చేయమంటే ఇప్పుడు మీరు మన ఇప్పుడు రామాయణ చేస్తున్నారు, మళ్ళీ దంగల్ చేసే దంగల్ డైరెక్టర్ చిల్లర పార్టీ అని సినిమా చేస్తే నేను షోర్ ఇన్ ది సిటీ ప్రస్థానంలో వీడియో క్లిప్పింగ్లన్నీ కట్ చేసుకుని అలాగే నేను బాంబేలో 30 మంది డైరెక్టర్ల దగ్గరికి నేనుగా టెక్స్ట్ పెట్టి వెళ్ళి నా వీడియోలన్నీ చూపించాను. ఏంటి లేపి ఇది నా షో రీలు, నేను తెలుగులో ప్రస్థానం చేశా, షోర్ ఇన్ ది సిటీ చేశా. సో ఆల్ ఆఫ్ దిస్ వాజ్ ఎ లాట్ ఆఫ్ డ్రామా అన్న. ఏదో మెంటల్గా చేసిన పనులు ఇవాళ దాన్ని ఎలాగా కాదు చేయాలంటే మీరు షోర్ ఇన్ ది సిటీ అప్పుడు నాకు బాగా గుర్తు. ప్రసాద్ ల్యాబ్లో ఏం చేస్తున్నావు సందీప్, ఏంటి ఈ మధ్య కనబడట్లేదు అంటే అన్న మనం బాలీవుడ్ చేస్తున్నాం, మనం బాలీవుడ్ హీరో అయిపోతున్నాం అన్న చూడని చెప్పేసి నాకు ఇమేజెస్ చూపించాం షోర్ ఇన్ ది సిటీ. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. అరే మొన్న మధ్య ఇలా కనిపించండి, దీని అందరికీ ఎంత కష్టం ఉంటుంది అన్న. నాకు అప్పుడు హిందీ మాట్లాడేసరికి రాదన్న, లోపల కోరిక తప్ప చేయాలి. అదే రంగదే బస్తీ చూసి సిద్ధార్థ్ అనేవాడు ఇలాంటి సినిమాలో పడింది, బాంబేలో ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు, మన తెలుగు హీరో కదా అప్పుడు తెలుగు హీరో, మన తెలుగు హీరో బాంబేలో చేస్తున్నాడు రంగదే బసంతి. నాకు లోపల మనం ఇలా ఏమైనా ఆపర్చునిటీ దొరికితే చూడాలని అప్పుడు ఆ టైప్ సినిమాలన్నీ చూసేవాడిని. ఈ ఇండీ ఫిల్మ్స్ అప్పుడు 99 అనేది జాక్పాట్ ఫిల్మ్. సో 99 పోస్టర్ దేవా ఆఫీస్లో ఉండేది. ఓకే, సో నేను ఇది ఎలా అంటే బిగ్ బ్రో ఏమన్నారంటే నా ఫ్రెండ్స్ అన్నారు, వాళ్ళు ఇంకోసారి ఆడియో లాంచ్కి వచ్చారు. ఇంకోసారి ఆడియో లాంచ్కి నేను గెస్ట్కి వెళ్ళా. డీకేఎం లేసి హౌ గుడ్ ఈజ్ యువర్ హిందీ అన్నారు. మీరు ఛాన్స్ ఇస్తానంటే వస్తుందండి అన్న. ఓకేనా, అక్కడి నుంచి నేర్చుకుంది హిందీ. నేను బాంబేకి వెళ్ళినప్పుడు హిందీ కూడా రాదు. ఇంకోసారికి డీకే వాళ్ళు ఇక్కడ పెట్టారు రాజా. సో ఆ టైంలో అమ్మాయి సో లిటరల్లీ ఆ ఈవినింగ్ కలిసి వాళ్ళకి ఎక్కడో నేను నచ్చి మరుసటి రోజు ప్రస్థానం ఫుటేజ్ చూసి నాకు బాంబేలో అపార్ట్మెంట్ ఇచ్చి హిందీ ట్యూటర్ని పెట్టి నన్ను షోర్ ఇన్ ది సిటీలో పెట్టుకున్నారు. వాట్ ఏ స్టోరీ ఇట్ ఈస్, వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. అసలు దానికి లాజిక్ ఎందుకంటే తాజ్ బంజారాలో జరిగింది ఇదన్నా. ఇంకోసారి కరెక్ట్ అవుట్డోర్ లాగా ఉంటుంది. అవుట్డోర్ అప్పుడప్పుడే ఓపెన్ అయింది కూడా ఫస్ట్గా, అది అప్పుడే ఫస్ట్. అది
దాని తర్వాత చాలా జరిగాయి ఇంకా ఇప్పుడే అసలు జరగట్లేదు కానీ ఇప్పుడు లేదు వెళ్ళాలి హోటల్స్లోకి వెళ్ళాలి అనేది ఎందుకు అనిపించింది? నాకు చెప్తే కొంచెం ఓవర్గా ఉంటుంది. బట్ జనరల్గానే నాకు అది చెప్తున్నా కదా, మనల్ని మనం ఒకలా చూసుకున్నప్పుడు మనకు కొన్ని చేయాలని ఉంటుంది అన్న. ఐ లైక్ గివింగ్. నాకు జనరల్గానే గివింగ్ ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచే మా ఇంట్లో కూడా తిట్టేవారు ఏంటంటే ఆటో వాళ్ళని, ఆటో అన్నల్ని, లేదా మన వాచ్మ్యాన్ అన్నల్ని నా అన్న సార్ అంట. అవును, ఇంట్లో వాళ్ళ దగ్గర మా దగ్గర కూడా పెట్టి వాళ్ళతో మంచిగా ఉంటావు ఏంటో అంటారు. ఇది చిన్నప్పటి నుంచి నాకు ఉండింది. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ దట్ గై హూ గివ్స్ అవే వన్. ఐ ఎంజాయ్. ఏదో ఊరికినే పెద్ద సెల్ఫ్లెస్ యాక్టింగ్ కాదు, నాకు ఇష్టం. నేను అదను వివాహ భోజనంబు టైంలో వివాహ భోజనంబు మన రవిరాజు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అసలు మంచోడు మంచోడు, హార్డ్ వర్కింగ్ గాయ్. వాళ్ళ ఇంట్లో నేను అద్దెకుండేవాడు. అలా నాకు బాగా పరిచయం. అయితే ఒకరోజు అనుకోకుండా ఒక పాడ్కాస్ట్ చేశాను. చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్పాడు. సార్, మాకు బిజినెస్ ఏం జరిగినా ఏం జరగకపోయినా మా పార్ట్నర్స్ అందరూ రోజు 12 గంటలకి ఫస్ట్ వండింది మేము పనిచేస్తాం. నిజమా అది? రోజు 100 మందికి పంపుతాం. అండ్ ఇప్పుడు 7 అవుట్లెట్లు ఉన్నాయి. అంటే రోజుకి 700 మందికి మేము ఫ్రీ ఫుడ్ పెడుతున్నాం. సో నా పర్పస్ ఇప్పుడు ఇది నమ్మిన నమ్మకపోయిన నిజం ఏంటంటే నేనేమనుకున్నానంటే నా క్యాల్కులేషన్లో నేను డబ్బులు వేసుకుని చూస్తే రోజుకి 100 మంది అంటే 50 రూపాయలు, 50 రూపాయలు అంటే 100 అంటే 5,000, రోజుకి 5,000 పెడితే అది మనకి నెలకి 1,00,000 వస్తుంది. 1,00,000 నెలకి మనం సెపరేట్గా పెట్టాలంటే ఈఎంఐలో దగ్గర అవుద్ది. ఇది కాకుండా బిజినెస్ రన్ చేసి పెడదాం. సెకండ్, ఆ టైప్లో వాట్ ఐ ఆల్సో ఫెల్ట్ వాజ్ దట్ నేను అప్పుడు చాలా రాడికల్గా బిహేవ్ చేసేవాడిని. నచ్చిన సినిమా డబ్బులు లేకుండా చేస్తాననేవాడిని. కాబట్టి ఇంటికి నేను ఏమీ ఇవ్వట్లేదా, ఏదో ఒకటి చేయాలి కదా పేరెంట్స్ కానీ. ఇప్పుడు ఓకే, దిస్ విల్ బికమ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ఇప్పుడు నాన్నగారు కూడా రిటైర్ అయితే ఖాళీ కూర్చోరుగా, ఏదో చేయాలంటారు. సో దిస్ వాజ్ ద బిజినెస్ ఐ సెటప్. అండ్ ఐస్ లైక్ ఇది మీరు వెళ్ళి అకౌంట్స్ అవి చూసుకోండి, ఇందు నుంచి ఏం వచ్చినా కూడా ఇంటికి. ఇది కాకుండా దీని నుంచి సంబంధం లేకుండా రోజుకు 100 మందికి ఫుడ్ వెళ్తూ ఉంటుంది. సో ఈ ప్లాన్ మీద పెట్టింది. నా అదృష్టం కొద్దీ నా పార్ట్నర్స్ రవిరాజ్ కానీ, లేదా అమిత్ అన్న కానీ, లేదా మా షెఫ్ యాదగిరి మంచోళ్ళు అవడం వల్ల, వాళ్ళ పైన వాళ్ళు బాగా చేయడం వల్ల ఇవాళ అది కుదిరింది. సో మై ఐడియా ఇస్ ఆల్సో టు ఇప్పుడు 7 అవుట్లెట్స్లోనూ మీరు వన్ ఆఫ్ ది పార్ట్నరా? ఫ్రాంచైజీలు ఉంటాయి, కొంచెం పార్ట్నర్షిప్లు ఉంటాయి, బట్ ఫౌండింగ్ మెంబర్స్ మేమే కదా. అదే మేము నలుగురే ఫౌండర్స్. సో దీస్ 4 ఫౌండర్స్ బికమ్ ద పార్ట్నర్ ఎవ్రీవేర్గా. ఇప్పుడు దీని నుంచి నేను సబ్డ్యూ చేసి వేరే బ్రాంచెస్ కూడా పెడుతున్నా, బ్రాంచ్ పెడుతున్నా. బట్ ఫర్ మీ ఇట్స్ మోర్ ఫన్ అండి. నాకు ఇది కూడా నాకు క్రియేటివ్, ఇది స్ట్రాటజీ. అవును, ఇప్పుడు దీన్ని వివాహ భోజనం అని పేరు పెట్టి అక్కడ పెట్టాలి, ఫోటో పెట్టడం నుంచి లోపల ఓన్లీ తెలుగు మ్యూజిక్ ప్లే వాళ్ళ నుంచి అన్నీ మేము ఇలా చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్లో చేసింది. సో ఐఎమ్ బిజినెస్ పరంగా ఇట్ వాజ్ ఓన్లీ వేర్ ఏ రోజు కూడా నేను డబ్బుల కోసం సినిమా చేయాల్సిన పరిస్థితి ఉండకూడదు. నేను ఇవాళ వరకు నేను గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే ఏ రోజు కూడా నేను నా డబ్బుల కోసం, నా ఖర్చుల కోసం సినిమా మీద డిపెండ్ అవ్వాలి. అది బోనస్గానే చూసాను. సూపర్. అండ్ ఐ కాన్షియస్లీ ట్రై వేర్ ఇఫ్ నాకు నా అకౌంట్లో ఒక అమౌంట్ పడిందంటే ఇన్స్టెంట్లీ విత్ ఇన్ దట్ ఓ బంచ్ విల్ బి సెంట్ ఆఫ్ టు, ఏదో ఒకటి ఉంటుంది, ఎవడికో ఫీజు ఉంటుంది, బంచ్ గెట్ సెంట్ ఆఫ్. అండ్ ఇది నాకు వర్కౌట్ అవుతుంది కాబట్టి అంటే నాకు అవసరం అయినప్పుడు తప్పని వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తే ఎలా వస్తుందో తెలియదు కానీ వచ్చేస్తుంది. ఇది వర్కౌట్ అవుతుంది. సో నేను ఆ ఫార్మేటే ఫాలో అవుతూ వచ్చా. ఇట్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఏదో కొంచెం మంచి చెప్పాలనో లేకపోతే ఉంటుంది కదా. హూ ఇస్ యువర్ మెంటర్? నేను అన్ఫార్చునేట్లీ మా ఇంట్లో వాళ్ళకి ఎవరి మాట నేను అసలు మాటలోకి రాను విను. ఇది కొన్ని కారణాల వలన, కొన్ని సిచ్యువేషన్స్ వలన అలాంటి జరిగినాయి. ఉదాహరణకి ఇనీషియల్ ఆఫ్టర్ ప్రస్థానం నేను ఒక సినిమా చేయాలనుకున్నా. ఆ సినిమాకి నేను తీసుకోవడమే 10,000 జీతానికి ఒప్పుకుని, 10,000లో వాళ్ళు నాకు ఇచ్చిన అడ్వాన్స్ 1,00,000 రూపాయల జీతానికి ఒప్పుకుని, 1,00,000 రూపాయలకి ఇచ్చిన అడ్వాన్స్ 1,116 సెంటిమెంట్కి. బట్ అది స్టార్ట్ అవుదాం అని అనుకున్న 3 వారాల్లో నాకు ఎందుకో ఈ ప్రోడక్ట్ అనుకున్నట్టు రాదేమో, కరెక్ట్ కాదేమో అనుకున్న. 3rd వీక్ ఇంటూ ఇట్ ఐ వాజ్ లైక్ వద్దు, జరిగి 3 వారాల కన్నా. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి గోల పెట్టడం మొదలుపెట్టారు. ఓకేనా, మా నేను లాగా అయిపోతే అది ఇది అని. పాపం ఐ అండర్స్టాండ్. వీళ్ళు ఫోన్ చేసి నాతో గొడవ పడ్డం మొదలుపెట్టారు. నువ్వేంటి ఇలా చేస్తున్నావు, అది అన్యాయం ఏంటి తీసుకుని 1,116. దానికి నేను తర్వాత ఫైన్ 3 లక్షలు కట్టా. ఓ మై గాడ్, నిజంగా కౌన్సిల్లోనే మాట్లాడి కట్టించారు. 1,00,000 3 లక్షలు 1,116 కట్టా. 1,116కి 1,00,000 కట్టా. ఫైన్ ఇది కట్టించారు. ఏంటి 3వ వారానికి ఇది. ఓకే, 3 వారాల తర్వాత చెప్పేసావు నేను చేయను. దానికి ఇది నాకు ఫైన్ కట్టించారు. ఓకే, నో ప్రాబ్లం, అది మ్యాటర్ కాదు. బట్ అప్పుడు నాకు 1,00,000 నుంచి అలా ఇంటి నుంచి అడగాలి కదా, మనం సంపాదించేది కాదు. నాకు ప్రస్థానంపై నా జీతం 1,116. నేను 1,00,000 అడిగా,
వాళ్ళు 50,000 ఇస్తా అన్నారు, మీరు ఇచ్చే 50,000 నాకు ఎందుకు అక్కర్లేదు, 1000 బదులు ఇవ్వండి చాలన్నా. సో ఇలాంటి బలుపులు నాకు ఎప్పుడు ఉంది, ఇలాంటి సైక్ పనులు చేసేవాడు. ఓకేనా, నవ్వేశాడు దేవాది, నవ్వేశాడు అసలు. ఏంటి ఫోన్ చేసి నవ్వేసి 1,00,000 ఇది 50,000 బదులు అడిగేవంట అంటే నవ్వుతూనే ఉన్నాడు. ఐ అండర్స్టాండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ గెట్ ఇట్. బట్ నాకేంటి, నేను ఎక్కువ అడగల, ఇది ఎవరికైనా ఇవ్వాల్సిందే. బట్ నేను ఆ విలువ నీకు కాదు అని నీకు అనిపిస్తే నువ్వు నాకు విలువ చెట్టి నాకు ఇవ్వక్కర్లా. నాకు దేవుడికి వేసే 1000 పదాలు చూసారు, నాకు ఇది కూడా ఒక దేవుడికి వేసేది. ఇలాంటి బిహేవియరే చేసేవాడిని. ఎన్ని సినిమాలు చేసేవాళ్ళగా? బాగానే చేశాను, గట్టిగా చేసా, గట్టిగా చేసేవా? 30 సినిమాల్లో సగానికి సగం ఉంటాయి అన్నమాట. అది అక్కడక్కడ పాయింట్లో అదొక చిన్న, కానీ ఎక్కడో అక్కడ మరి యూ కాంట్ బై మీ అని ఒక ఈగోలో ఉంది తప్ప, ఈగో అనను, సెల్ఫ్ రెస్పెక్ట్. యూ కాంట్ బై మీ. ఇప్పుడు నువ్వు నాకు నిజంగా ఇంత ఇచ్చి నువ్వు నన్ను ఇంత వేస్తున్నావు అంటే ఓకే, నువ్వు ఇచ్చి ఇంతదానికి నువ్వు నన్ను ఇంత రాసి పెడితే నాకు వద్దు, నేను మాట పడడం నాకు వద్దు అని ఒకటి ఉంటుంది కదా, ఆ స్పేసే. బికాజ్ యూ గివ్ మీ దట్ 2 lakhs, యూ షుడెంట్ థింక్ యూ ఓన్ మీ. యూ రాదర్ డోంట్ గివ్ మీ ఎనీథింగ్, బట్ యూఆర్ సిట్టింగ్ ఫేస్ టు ఫేస్. అండ్ ఫర్ 22-23-year-old, I felt that face to face was the respect I wanted. That could have been right. Sometimes I could have overreacted unnecessarily, తెలియదు. బట్ ఇవాళ రోజున I feel like that is what I did. పీపుల్ స్టార్ అనగానే మన కళ్ళ ముందు టక్మని ఒక ఆర్ నారాయణమూర్తి గారు ఎలా కనబడతా ఉంటారు. సడన్గా నేను మొన్న మజాకలో పీపుల్ స్టార్ అని సందీప్ కిషన్ చూసగానే అరే మనోడికి ఎప్పుడు పెట్టుకున్నారు, ఇది ఎవరు పెట్టారు ఏంటి అనేది అనుకున్నాను నేనే. బట్ పీపుల్ స్టార్ అనేది ఎందుకు పెట్టుకున్నావు అన్న? ఫస్ట్ నేను పెట్టుకోలేదన్న, ఫస్ట్ పెట్టుకున్నాం అనేది. రెండోది ఆ సినిమా పాయింట్కి ఇట్ వాజ్ అనిల్ గారు హూ వాజ్ లైక్, ఇన్నాళ్ళకి 2 హిట్లు పడినాయి, జెన్యూన్గా జనాలకు నువ్వు అంటే ఇష్టం, అండ్ ఇస్ ద కమర్షియల్ ఎంటర్టైనర్ ఫర్ ఫ్యామిలీస్ అనేసరికి మీరు చూస్తే ఆ సినిమాలో నాకు సందీప్ కిషన్ కూడా ఉండదు. అంటే కొన్ని విషయాలు నాకు చెప్పి ఇది కొంచెం మంచిది అని కొంచెం మంది పెద్దలు చెప్పినప్పుడు సరే ఓకేని. బట్ అది ఎప్పుడైతే ఆర్ నారాయణమూర్తి గారిని తెలిసిందో, అండ్ నేను ఎప్పుడు కూడా ఒక్క దగ్గర కూడా స్టేజ్లోనో లేదా నేను రాసినప్పుడు ఐ హ్యావ్ నెవర్ పుట్ ఇట్ అవుట్, బట్ ఐ లైక్డ్ ఇట్ వెన్ దే సెడ్ ఇట్ బికాజ్ ఇట్ ఫెల్ట్ హంబుల్. ఈగోయిస్టిక్ కనిపిలా, నేను ఈ స్టార్ని ఇలాగది కాకుండా చాలా హంబుల్గా ఉండింది. సరే ఓకే అనుకున్నా. బట్ ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వచ్చిందో ఐ వాజ్ ఆల్సో లైక్ అరే నాకు పెద్ద తేడా ఏమీ లేదు, సందీప్ కిషన్ అనే పేరే నాకు ఇనఫ్ యాజ్ అ నేమ్ ఫర్ పీపుల్ టు బీ నోన్ అక్రాస్. బట్ నాకు దీంట్లో ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ నేను ఫస్ట్ నాకు నారాయణమూర్తి గారు అంటే చాలా చాలా ఇష్టం. ఐ బీన్ ఇన్స్పైర్డ్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అంటే నా కళ్ళు ఎదురుకుండా ఆయన ఎన్నోసార్లు ప్రసాద్ వ్యాపించి ఆటో ఎక్కి వెళ్ళడం చూసాను, నేను రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. నేను ఇవాళ వరకు అలా చాలా ఫాలో అవడానికి ట్రై చేస్తాను, అండ్ ఐ లైక్ దోస్ థింగ్స్. నేను ఆయన కొడుకునో బంధువు అటువంటి ప్రశ్న అడిగేవారు కదా, మీకు ఇమీడియట్గా ఓకేనా? నెక్స్ట్, ఇన్నేళ్ళకి మీకు నారాయణమూర్తి గారు ఎందుకు గుర్తురాలా? మొన్న ఆయన సినిమా రిలీజ్ అయింది, ఒక్కడైనా ట్వీట్ చేశాడా? చేయలేదు. ఎవరు క్యారీ చేశారు? ప్రశ్నలు అడిగినాడు ఎవడన్నా ఒక ఇంటర్వ్యూ అనేది తీసాడా? చేయలేదు. నాకు ఆ పేరు పెద్ద మోజేం లేదు, నాకు స్టార్ ఇన్ ట్యాగ్ మీద మోజ్ లేదు. నాకంటూ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాచ్ ఐ అచీవ్ సో ఫార్. హోప్ఫుల్లీ ఐ మేనేజ్ టు అచీవ్ ఎ లిటిల్ మోర్. యాజ్ ఫర్ దిస్, నేను ఇది ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఇది నాకు నేను ఇచ్చుకునే పేరు అయితే కాదు, అమ్మ నాన్న ఇచ్చిన పేరు, నాకు చాలా హ్యాపీ. రెండోది, షూర్ ఆ సెకండ్లో నాకు ఇలాంటివి చెప్పినప్పుడు నేను ఒక సెకండ్ టెంప్ట్ అయి ఉంటానేమో, ఓకే ఏదో నాకు ఒక మర్యాద ఇస్తున్నారు అనుకున్నాను తప్ప ఇంకోళ్ళు పేరు తీసుకుని నన్ను ఒక పెద్ద ఇమేజరీగా ఇవ్వాలి అనుకున్న ఉద్దేశం అయితే అసలు కాదు. నా పాయింట్ కూడా అదే. బట్ మూడోది, ఆ పేరు నాకు చాలా హంబుల్ అనిపించింది, జనాల నుంచి వచ్చిన జనాల్లో ఒకడు అన్నట్టు అనిపించింది. బట్ అది నారాయణమూర్తి గారికి చాలా యాప్ట్ అయింది. సో ఐ హ్యావ్ ఐ కంప్లీట్లీ హిస్, ఐ డోంట్ వాంట్ ఎనీ దిస్ థింగ్ ఓవర్ ఇట్. బట్ నా ఒక్క ప్రశ్న మాత్రం, ఇది మీరు నాకు సమాధానం చెప్పక్కల మీరు చెప్పండి, నేను ఆయనకు బంధువునో కొడుకునో అయి ఉంటే ఈ ప్రశ్న మీరు అడిగేవారు కాదు. సెకండ్, ఇన్నాళ్ళు మీకు ఎందుకు ఆయన గుర్తు రాలేదు? నా సినిమాలో నాకు ఆ పేరు పెట్టినప్పుడే మీ అందరికీ లేచి వచ్చింది అంటే, ఇన్నాళ్ళు ఎందుకు మీరు ఆయన మర్చిపోయారు? మొన్న సినిమా రిలీజ్ అయింది, ఒక్కరన్నా ట్వీట్ చేశారా? థియేటర్కి ఎవరు చూశాడు? సో ఎవరెవరైతే ఇలాంటి రెస్పాండ్ అవుతున్నారో, బీ లైక్ దట్ ఎవ్రీవేర్. కరెక్ట్. జనాలు కూడా కాదు, నేను మీడియాలో కొంచెం ముందు అర్థమైంది, నాకు అర్థమైంది. వాళ్ళు అసలు ఒక్క మాట, నీకు అంత పొడుచుకొచ్చిందా? ఒక్క మాట నువ్వు అడిగావా? రిలీజ్కి ఒక ప్రమోషన్ యాక్టివిటీ నువ్వు చేసేవా? నీకు అంత ఇష్టమైనప్పుడు నీకు ఉండాలిగా. అవును, ఇది రాగానే దీన్ని మించి ఫోకస్. నీకు అక్కడ సందీప్ నా ప్రశ్న అడిగితే అది క్లిక్ బైట్. నేను జనరల్ నాకు వద్దు, ఆయనదే పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు, ఐ లవ్ యూ సార్, ఓకేనా? బట్ మై పొజిషన్ ఇస్ ట్రీట్ హిమ్ యాస్ పీపుల్ స్టార్ ఆల్ ద టైమ్, అంతే. సూపర్. అయితే నెక్స్ట్ సినిమాల్లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ గానే కొనసాగండి. ఎందుకు ఆయన పేరు ఉంటాయండి మనకి ఎందుకు? ఇన్ఫ్యాక్ట్ నేను ఇవాళ ఈ మాట ఇస్తున్నా, ఇవాళ నుంచి నేను నా కెరియర్లో చేసే ప్రతి సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారికి ఒక స్పెషల్ కార్డ్ ఉంటుంది. ఓ, స్పెషల్ థ్యాంక్ యూ కార్డ్ నా ప్రతి సినిమాలో.
ట్రీట్ దిస్ ఈజ్ మై ట్రిబ్యూట్ టు సంబడీ హూ డిజర్వ్స్ ఇట్. అంటే తన గురించి వచ్చి గొప్పలు పాడడానికి మన గురించి ఒక 10 మంది లేరన్న, అంటే 10 మంది వచ్చి గొప్పగా మన గురించి మాట్లాడడానికి వ్యక్తులు ఉంటేనే కాదండి, కొంచెం మందికి అది లేదన్న వలన ఆయన ఎప్పుడో 10 మంది ఆయన గురించి మాట్లాడమని అడగలేదు, ఆయన గురించి మాట్లాడడానికి ఎవరు రాలేదు, ఆయన గొప్పతనం ఎక్కడ తగ్గింది లేదు, మన మనసులోనే పెట్టుకున్నాం. సో నా పర్సనల్ క్రెడిట్ చెప్తున్నా, ఇవాళ నేను చేసే ప్రతి ఒక్క తెలుగు సినిమాలోని స్పెషల్ థ్యాంక్స్ టు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు కాదు. సూపర్ పర్సనల్ థింగ్. సూపర్ సందీప్. అంటే గబక్కిన ఒక మాట అవసరం లేకుండా అంటున్నారే అని బాధేసి అడుగుతున్నాను అంతే. పర్లేదు, నాకు అసలు దాని మీద ఎక్కడ ఇది ఎలా చెప్పాలంటే అన్న, ఎట్ సమ్ టైమ్ ఇట్ వాస్ ఫర్ మీ ఫర్ మజాకా. నా ఇంటెంటే ఒక పక్కా కలర్ఫుల్ తెలుగు లాంగ్వేజ్, తెలుగు కమర్షియల్ కామెడీ ఫిల్మ్ చేయాలని. ఆ ఫ్లో ఆఫ్ ది ఫిల్మ్లో అది చెప్పడం, ఆ మూడ్లో మీకు మళ్ళీ మేము ఆ రిలీజ్ ముందు మీకు తెలిసి ఉంటుంది మళ్ళీ. వెడ్నెస్డే రిలీజ్ అంటే సాటర్డే నైట్ డబ్బింగ్ చెప్తున్నా, ఫ్రైడే మార్నింగ్, సాటర్డే ఎర్లీ మార్నింగ్ వరకు షూటింగ్ చేస్తున్నాం. సో మాకు అన్నీ ఏమో జరుగుతున్నాయి ఫ్లోలో ఎక్కడో అక్కడికి నేను మళ్ళీ నా దాంట్లో KISH చేయను కూడా. అప్పటిదాకా అన్నీ బాగానే చేస్తున్నా, ఒకళ్ళు వచ్చి ఎందుకు న్యూమరాలజీగా బాగుంటుంది అంటే, సరే మనం లైఫ్లో ఎప్పుడు ఇలాంటి నమ్మలేదు కదా, నమ్ముదాం అనే ఉద్దేశం మీద చేశా. బట్ ఐ ఫీల్ సమ్ థింగ్స్ నేను మరీ వెళ్ళకూడదు. సో ఇట్ విల్ ఓన్లీ బీ